హాయ్. ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో మనం లోకల్ యూజర్ని, డొమైన్ యూజర్ని, అలాగే డొమైన్ కంట్రోలర్లో ఉన్న యూజర్స్కి హలో లోకల్ పాలసీ ఎలానో చూసాం. ఇప్పుడు ఆర్గనైజేషనల్ యూనిట్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఇదేంటంటే నథింగ్ బట్ ఒక గ్రూప్ అన్నమాట. గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులోకి కొంతమంది యూజర్స్ని యాడ్ చేస్తాం, లేదా కాంబినేషన్ ఆఫ్ సమ్ యూజర్స్ని మనం గ్రూప్ చేస్తాం కదా, సేమ్ అలాగే ఇది కూడా. సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఏంటంటే మనం డొమైన్ కంట్రోలర్లో అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అవుతాం. సో అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అవ్వాలంటే అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్. సో నేను డొమైన్ కంట్రోలర్లో అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అయ్యాను ఫస్ట్. ఇక్కడ ఏంటంటే మనకి లిస్ట్ ఆఫ్ యూజర్స్ దగ్గర అంటే DSA.MSC ఇక్కడ యూజర్స్లో మన డొమైన్ నేమ్ ఏదైతే ఉందో అంటే QWE.com దాన్ని రైట్ క్లిక్ తీసుకొని కింద న్యూ అనే ఆప్షన్ ఉంది. సో న్యూ ఆప్షన్కి వస్తే అక్కడ మనకి ఆర్గనైజేషనల్ యూనిట్ అని కనిపిస్తుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డిఫాల్ట్ ఏంటంటే మనకి ఒక నేమ్ పెట్టుకోమని అడుగుతుంది అనమాట. సో దాని నేమ్ ఒకటి పెట్టుకుంటాం. ఆర్గనైజేషనల్ యూనిట్ ఏంటంటే సపోజ్ నేను మార్కెట్ అనేది ఒక నేమ్ పెట్టుకున్నాను, ఓకే చేశాను. సో యూజర్స్లో మార్కెట్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది అనమాట. ఇది నార్మల్గా ఒక ఆర్గనైజేషనల్ యూనిట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ మార్కెట్లో మనం యూజర్స్ని క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం మార్కెట్లో ఉన్నాం, దెర్ ఈజ్ నో ఐటమ్స్ షోన్ ఇన్ ది వ్యూ. ఈ వ్యూలో ఇక్కడ ఐటమ్స్ ఏం లేవు అని చెప్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం యూజర్స్ని క్రియేట్ చేసుకుంటాం. సో మార్కెట్ అన్నాం కాబట్టి మనం M1 అనే యూజర్ని తీసుకుందాం. లాగిన్ అయ్యేటప్పుడు వాడి పాస్వర్డ్ అదే. సో వితౌట్ పాస్వర్డ్ ఆల్రెడీ మనకి వీటికి పాస్వర్డ్ కాంప్లెక్సిటీని ఇవి మొత్తం చేంజ్ చేసాం. సో నెక్స్ట్ M1ని క్రియేట్ చేశాను నేను. సో నేను ఇంకో యూజర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. మార్కెట్లో రైట్ క్లిక్ తీసుకొని న్యూకి వెళ్ళి ఇక్కడ యూజర్ని క్రియేట్ చేసుకుంటాం. ఇది సెకండ్ టైప్ అనమాట. సో M2 నెక్స్ట్ యూజర్ లాగాన్ నేమ్ యూ హ్యావ్ చూసన్ ఆల్రెడీ. ఓకే, దిస్ నేమ్ ఆల్రెడీ ఉందంట. మనం M3 అని తీసుకుందాం. సో నెక్స్ట్ వితౌట్ పాస్వర్డ్, నెక్స్ట్ ఫినిష్. సో M1 M3ని నేను క్రియేట్ చేశాను. సో ఇదేంటంటే ఒక ఆర్గనైజేషన్ యూనిట్ అనమాట. అంటే ఇప్పుడు యూజర్స్ అనేవాళ్ళు ఎక్కడ వస్తారు, ఈ డొమైన్లో వస్తారు, అంటే యూజర్స్ లాగా. అట్లా కాకుండా నేను ఒక యూనిట్ పెట్టుకున్నాను ఆర్గనైజేషన్ లాగా, ఒక న్యూ ఆర్గనైజేషన్ అనమాట. అట్లా మార్కెట్ అని పెట్టుకొని దానిలో యూజర్స్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు యూజర్స్ అనేవాళ్ళు OU సంబంధించిన యూజర్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే డెలిగేట్ కంట్రోల్ అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం. అంటే సపోజ్ మనము వర్క్ చేస్తూ ఉన్నప్పుడు, అంటే యాజ్ అన్ ప్రొఫెషనల్ రోల్లో ఉన్నప్పుడు, సపోజ్ మనం ఏంటంటే మనము ఆ టైంకి లీడ్ పొజిషన్లో ఉన్నాం. సపోజ్ మనకి ఏదో వర్క్ ఉండి ఒక 2-3 డేస్ మనం ఆఫీస్కి వెళ్ళకుండా, సో మన పర్మిషన్స్ మొత్తం మన కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకి జస్ట్ ఒక అసైన్ చేస్తున్నాం అనమాట. అంటే డెలిగేట్ కంట్రోల్ అంటే కొన్ని పర్మిషన్స్ ఇస్తున్నాం మన కింద వాళ్ళకి, లైక్ మనలా బిహేవ్ చేయడానికి ఫుల్ పర్మిషన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఆ ఫుల్ పర్మిషన్స్ ఎట్లా ఇవ్వాలంటే బేసిక్గా మన డొమైన్ దగ్గర ఎక్స్పాండ్ చేసి మన OU యూనిట్ ఏదైతే ఉందో దాన్ని రైట్ క్లిక్ తీసుకొని, సో ఇక్కడ డెలిగేట్ కంట్రోల్ అనే ఆప్షన్ ఉంది. సో క్లిక్ చేసి వెల్కమ్ టు ద డెలిగేషన్ ఆఫ్ కంట్రోల్ విజార్డ్, అంటే ఈ డెలిగేషన్ కంట్రోల్కి వెల్కమ్ చెప్తుంది. సో నెక్స్ట్ చెప్పాక సెలెక్టెడ్ యూజర్స్ అండ్ గ్రూప్స్, అంటే సెలెక్టెడ్ యూజర్స్ని గ్రూప్స్ని డెలిగేట్ కంట్రోల్కి మనం యాక్సెస్ ఇస్తున్నాం. సో యాడ్లోకి వెళ్ళి ఒక పర్టికులర్ యూజర్ని, అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఎవరిని, M1 అనే యూజర్ని క్లిక్ చేసి, సో చెక్ నేమ్
అట్ ది సేమ్ టైం M3 యూజర్ని కూడా చెక్ చేసి చెక్ నేమ్ ఓకే చేశాను, వాళ్ళిద్దరిని యాడ్ చేశాను. సో నెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత వీళ్ళకి మనం ఏం పర్మిషన్స్ ఇవ్వాలి? క్రియేట్, డిలీట్, మేనేజ్ యూజర్ అకౌంట్స్. సో నేను ఈ ఒక్క పర్మిషన్ మాత్రమే వాళ్ళిద్దరికి ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఆ పర్మిషన్ ఇచ్చేసాను. సో వీళ్ళకి ఏంటంటే యూజర్స్ అన్ని క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు అనమాట అకౌంట్స్ని. సో ఫినిష్ చేశాను. ఇది డెలిగేషన్ కంట్రోల్. అంటే ఒక పర్టికులర్ యూజర్కి లైక్ ఒక అడ్మినిస్ట్రేటర్ చేసే వర్క్స్ని కొన్ని అసైన్ చేయడం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే M1 M3కి ఇద్దరికి కూడా నేను యూజర్స్ని క్రియేట్ చేసే ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే మనము ప్రీవియస్గా క్రియేట్ చేసిన U1 U2 U3 వీళ్ళందరికీ కూడా యూజర్ అకౌంట్ క్రియేట్ చేయమనే పర్మిషన్ మనం ఇవ్వాలి. అంటే డెలిగేట్ కంట్రోల్ ఆప్షన్ మనం వాళ్ళకి అసైన్ చేయలేదు, యాక్సెస్ ఇవ్వలేదు. సో ఇప్పుడేంటి, ఆ పర్టికులర్ యూజర్ దగ్గరికి వెళ్ళి లాగిన్ అయ్యి వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. క్లోజ్ సిస్టమ్ టూలో మనము U5తో లాగిన్ అవుదాం. అంటే వీడికి యూజర్స్ని క్రియేట్ చేసే పర్మిషన్ లేదు, వితౌట్ పాస్వర్డ్. సో లాగిన్ అయిపోయాం. ఇక్కడ ఏంటంటే మనకి విండోస్ ఆర్ క్లిక్ చేసి dsa.msc. సో ఈ కమాండ్ ఎప్పుడైతే నేను ఇచ్చానో వీడికి ఎలా తీసుకోవట్లేదు, అంటే విండోస్ కాంట్ ఫైండ్ ఈ dsa.msc అనేది ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. సో దీని మీనింగ్ ఏంటంటే వీడికి యూజర్స్ని క్రియేట్ చేసే పర్మిషన్ అనేది లేదన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్జిట్ అవుతున్నాను. స్విచ్ యూజర్స్ టు ఎవరికి ఇచ్చాం మనం? M1 M3కి ఇచ్చేసాం. సో M1 వితౌట్ పాస్వర్డ్ అనమాట, లాగిన్ అయ్యాను. ఇప్పుడు వీడితో మనం యూజర్స్ని క్రియేట్ చేయాలి, డిలీట్ చేయాలి. బై డిఫాల్ట్గా అడ్మినిస్ట్రేటర్గా అనేది పర్మిషన్ ఉంటుంది యూజర్స్ని క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం. సో ఇక్కడ విండోస్ ఆర్ dsa.msc. సో డొమైన్ కంట్రోలర్లోనే వాళ్ళకి మనం ఎలో లాగిన్ పాలసీ ఇచ్చేద్దాం, gpmc.msc. ఆ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఎలో లాగిన్ పాలసీ ఇద్దాం. ఎడిట్, కంప్యూటర్ కాన్ఫిగరేషన్స్, పాలసీస్, విండో సెట్టింగ్స్, సెక్యూరిటీ సెట్టింగ్స్. సో ఇప్పుడు ఏంటంటే ఎలో లాగిన్ పాలసీలోకి వచ్చి వాళ్ళకి లోకల్ పాలసీలో ఒక పర్టికులర్ యూజర్కి, అంటే యూజర్ రైట్ అసైన్మెంట్స్లోకి వచ్చి అలో లాగిన్ పాలసీ, ఆ యూజర్కి మనం అలో లాగిన్ పాలసీ ఇవ్వాలి అనమాట. సో బ్రౌజ్ చేసి ఏ యూజర్కి ఇవ్వాలి మనం? రీసెంట్గా మనం M1 M3 అని కొన్ని క్రియేట్ చేసాం. సో రీసెంట్గా మనం క్రియేట్ చేసిన యూజర్స్ ఎవరు అంటే M1 M3 అనమాట, ఆ మార్కెట్ అనే ఆర్గనైజేషనల్ యూనిట్ కోసం. సో ఇప్పుడు వాళ్ళకి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ ఇవ్వాలి మనం. అలో లాగిన్ పాలసీలోకి వెళ్ళి M1 యూజర్ని చెక్ నేమ్, M3 యూజర్ని చెక్ నేమ్. సో ఓకే చేసాం. ఓకే, దీన్ని అప్లై చేసి ఓకే. మనం ఏం చేసాం, గ్రూప్ పాలసీలో చేంజ్ చేసేసాం. చేంజ్ చేసిన ప్రతిసారి GP అప్డేట్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చెక్ చేయాలంటే మనం డొమైన్ కంట్రోలర్లోనే ఆ M1 M3 యూజర్కి అనేది మనం ఎలో లాగిన్ పాలసీ ఇచ్చాం. అట్ ది సేమ్ టైం వాళ్ళకి డెలిగేషన్ కంట్రోల్ కూడా ఇచ్చాం మనం. సో M3తో లాగిన్ అవుదాం. ఈ డెలిగేషన్ కంట్రోల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వాడికి సర్టెన్ పర్మిషన్ ఇచ్చాం మనం, అంటే యూజర్ని క్రియేట్ చేయొచ్చు సంథింగ్ అని. సో విండోస్ ఆర్ dsa.msc. సో వీటిని పర్మిషన్ అడుగుతుంది. అంటే ఏంటి, అడ్మినిస్ట్రేటర్ నుంచి నువ్వు పర్మిషన్ తెచ్చుకుంటే నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ మనం అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకు తెలుసు కదా. సో అడ్మిన్ ఏంటంటే అడ్మినిస్ట్రేటర్
పాస్వర్డ్ మనం వాడికి ఇచ్చుకున్న పాస్వర్డ్ అనమాట వాడిది. క్లిక్ చేసి సో ఇప్పుడు వీడు కొత్త యూజ్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో మార్కెట్ అనే ఓయూలో నేను M4 అని ఇంకోటి తీసుకుంటున్నాను. M4. సో వాడిని వితౌట్ పాస్వర్డ్కి వీడికి ఎలిజిబుల్ ఉందా లేదా ఈ యూజర్కి. సో నెక్స్ట్ తీసుకున్నాం, ఫినిష్ చేశాను. వీడికి కూడా ఎలిజిబుల్ వచ్చింది. అంటే ఈ పర్టికులర్ ఎవడైతే ఉన్నాడో ఆ M3తో మనం లాగిన్ అయ్యాం కాబట్టి ఆ M3 యూజర్ అనేవాడు వేరే యూజర్ని కూడా క్రియేట్ చేయగలడు. మాడిఫై అంటే ఏంటి? సపోజ్ నేను ఈ యూజర్ని డిలీట్ చేశాను, సో వీడికి డిలీట్ చేసే పర్మిషన్ కూడా ఉంది. అంటే వీడు మాడిఫై చేయగలడు, మైనస్ చేయగలడు, యూజర్ని క్రియేట్ చేయగలడు అనమాట. ఎక్కడ జరుగుతుందయ్యా అంటే ఇది ఓన్లీ మన డొమైన్ కంట్రోలర్లోనే జరుగుతుంది. సపోజ్ నేను వర్క్ గ్రూప్ మిషన్లో స్విచ్ యూజర్ యాజ్ M3తో లాగిన్ అవుతున్నాను నేను. సో M3తో లాగిన్ అయినప్పుడు నేనేం చేయాలి? ఈ వర్క్ గ్రూప్ మిషన్లో వీడికి యాక్సెస్ ఉందా లేదా నేను ట్రై చేయాలి. సో DSC.MSC క్లిక్ చేస్తే వర్క్ గ్రూప్లో వీడికి రావట్లేదు. అంటే విండోస్ కెనాట్ ఫైండ్, అంటే ఈ మనం ఇచ్చిన నేమ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, ట్రై చేసుకోమని చెప్తుంది. అంటే వీడికి పర్మిషన్ లేదన్నమాట. వర్క్ గ్రూప్లో అలో అవ్వట్లేదు, కానీ సేమ్ ఏదైతే ఉందో డొమైన్ కంట్రోలర్లో ఆ యూజర్కి మాడిఫికేషన్ అంటే డెలిగేట్ కంట్రోల్ యొక్క ఛాన్స్ అనేది వస్తుందన్నమాట. సో దీన్ని ఎట్లా అబ్జర్వ్ చేయొచ్చు అంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేసుకొని సర్వర్ మేనేజర్లో ఇక్కడ టూల్స్లో వీడికి కంప్యూటర్ యూజర్స్ అండ్ రోల్స్ అని వస్తే వీడికి ఆ పర్మిషన్ ఉన్నట్లు. సపోజ్ మనం వర్క్ గ్రూప్ డొమైన్ కంట్రోలర్లో ఇప్పుడు మనం M3తోనే లాగిన్ అయి ఉన్నాం కదా. సో స్టార్ట్ బటన్లో సర్వర్ మేనేజర్లో వీడిని పర్మిషన్ అడుగుతుంది. అంటే ప్రతిసారి వీడు చేంజ్ చేయాలంటే అడ్మినిస్ట్రేటర్ అనేవాడి పర్మిషన్ కావాలన్నమాట. సో లాగిన్ అయిన తర్వాత టూల్స్లో వీడికి ఇక్కడ వచ్చింది యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్. అంటే వీడికి మాడిఫికేషన్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఎక్కడ ఛాన్స్ ఉంది? డొమైన్ కంట్రోలర్లో. సో దీన్ని ఏమంటామంటే డెలిగేషన్ కంట్రోల్ మనం ఇచ్చేసాం ఒక యూజర్కి. ఇది ఎక్కడ వర్క్ అవుతుంది అంటే ఓన్లీ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ కంట్రోలర్ని వర్క్ అవుతుంది.